ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉండి తర్వాత ఆయన వైసీపీ నుంచి బీజేపీ కూటమి అభ్యర్థికి సపోర్టుగా వచ్చినటువంటి రాజారావు గారితో ఉన్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మీరు వైసీపీ నుంచి బీజేపీ రావడానికి గల కారణం ఏంటండి? ముందుగా SS9 ప్రేక్షకులకు నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల్లో మీరు గమనించే ఉంటారు. ఒక సంక్షేమ పథకాలు ఏవో అవి కూడా 1971 నుంచి ఇందిరాగాంధీ అప్పట్లోనే దిగువ స్థాయి వాళ్ళకి చేయూత ద్వారా ఈ సంక్షేమం స్టార్ట్ చేశారు. తర్వాత NTR కొనసాగించారు, కొంచెం ఎక్కువ మొత్తంలో పేదల పక్షాన్ని నిలబడి. అలాగా ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం కొనసాగిస్తూనే ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అవి కొనసాగించి మిగతా అవన్నీ కూడా వైఫల్యం చెందాడు, విస్మరించాడు. దేంట్లో విస్మరించాడంటే విద్య, వైద్యం, ఉపాధిలో విస్మరించాడు. మన రాష్ట్రంలో ఎక్కువ శాతం యువత ఉన్నారు. యువతకి ఉపాధి కల్పించడంలో ఫెయిల్ అయ్యాడు. ఈయన అధికారం చేపట్టిన తర్వాత ఎటువంటి ఇండస్ట్రీస్ రాలేదు వాళ్ళకి. ఇంకొక రకంగాను జాబ్ క్యాలెండర్ అంటూ ఏవేవో వాగ్దానాలు చేశాడు, అవి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అలాగే యువత ఉపాధి కోసం వేరే రాష్ట్రాలు, హైదరాబాద్ లేదంటే బెంగళూరు, చెన్నై వంటి సిటీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ తాలూకా ఉపాధి కోసం వెళ్ళి చూసుకునేటటువంటిది పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో. అక్కడ ఉపాధి కల్పించడంలో విఫలమయ్యాడు. విద్యలో కూడా ఏదో పిచ్చి పిచ్చి సంస్కరణలు చేశాడు, కానీ అవేవి కూడా ఉద్యోగులకి అలరి పెట్టడానికి చేసిన సంస్కరణలే తప్ప స్టూడెంట్స్కి ఎక్కడ ఉపయోగపడినటువంటివి కాదు. వైద్యం పూర్తిగా ఫ్రీగా ఉండాలి. డెమోక్రసీలో వైద్యం అందించలేనటువంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వం నడుపుతున్నాడు ఆయన? అదొకటి. నేరుగా వాలంటీర్లు పెట్టుకొని ప్రజలతో డైరెక్ట్ అయిపోదాం అనుకొని నాలాంటి కార్యకర్తల్ని, సర్పంచ్ని, వీళ్ళందరినీ నిర్వీర్యం చేయడం చూశాడు, వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చూశాడు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలుగా నేను భావించి, అలాగే అభివృద్ధి కూడా రాష్ట్రంలో కుంటిపడింది అనుకొని, ఒకటోది పార్టీ మారడానికి కారణం. 2, ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ధర్మాన ప్రసాదరావు అనే నాయకుడు ఈ ప్రాంతానికి గత 20 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ప్రెసిడెంట్ రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నాడు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఇదేమి శ్రీకాకుళం నగరం అన్నది ఇటువంటి ప్లాంట్ సిటీ కాదు. ఇది ఒక చిన్న మున్సిపాలిటీగా ఉండేది. కొంచెం చుట్టుపక్కల గ్రామాలంతా మైగ్రేట్ అయిన తర్వాత కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ ప్లాంట్ సిటీ కాకపోవడంతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ లేదంటే మౌలిక వసతులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ప్లాంట్ సిటీ కానప్పుడు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి చేయడంలోనే ఆయన ఒకటి విఫలమయ్యాడు. అదే కాకుండా గత 15 ఏళ్ళుగా కార్పొరేషన్ ఎలక్షన్స్ నిర్వహించలేదు కావాలనే. అది ఆయన దుర్మార్గపోయినటువంటి ఆలోచన ధర్మాన ప్రసాదరావుది. ఎలాగంటే ధర్మాన ప్రసాదరావు దగ్గరికి నియోజకవర్గ ప్రజలందరూ వెళ్ళి భజించేస్తూ ఉండాలి ఏదైనా పని ఉంటే. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు పెడితే ఇక్కడ కార్పొరేటర్స్ ఉంటారు, డిప్యూటీ మేయర్ ఉంటారు, ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్లో ఈ కార్పొరేషన్ అంతా డెవలప్ చేసుకోగలుగుతాం. అభివృద్ధి కొంత చెందింది అంటే పైడి రాజారావు గారు త్రూగా అది ధర్మాన ప్రసాద్ గారు చేశారనే చిన్న టాక్ ఉంది. బట్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు? ఈ PN కాలనీ గడిచిన 5 ఏళ్లలో ఆయన ఏమీ చేయలేదు సార్. మేమంతా కూడా ఇక్కడ కొంతమంది పెద్దలు, కమ్యూనిటీ పెద్దలు అంతా కూడా కొంత డబ్బు కలెక్ట్ చేసుకొని చిన్న పార్క్ నిర్మించుకున్నాం ఈ గత 5 ఏళ్లలో. ఆయన అయితే ఎన్నో దగ్గర శంకుస్థాపనలు చేసాం, జనాలు వీధుల్లోకి వెళ్ళి తిడుతున్నారు. ఆయన అయితే ఎక్కడ ఏమీ చేయలేదు, గమేలా కాంక్రీట్ వేయలేదు, ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉంది. మినిమం పూడికలు కూడా తీయలేదు ఈ కాలువల్లో. ధర్మాన ప్రసాద్ PN కాలనీకి అది చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమీ చేయలేదు.
నేను మాకు పిఎన్ కాలనీ సమస్యలు ఎత్తేవాడిని కాదు, ఏటి యువతలు అన్ని డివిజన్స్ తాలూకా సమస్యల్ని ఆయన దృష్టి తీసుకెళ్ళేవాడిని. మిగతా వాళ్ళు ఆయన దగ్గర చేరడం కష్టం అయిపోయేది కాబట్టి తీసుకెళ్ళేవాడిని. ఆయన ఏం పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. తర్వాత ఏంటంటే మీరు ధర్మాన ప్రసాద్ గారి దగ్గర రాకముందన అంతకుముందే వాళ్ళ అన్నగారు అయిన ధర్మాన కృష్ణదాస్ గారి దగ్గర స్నేహపూర్వకంగా ఉండేవారని చిన్న టాక్ ఉంది. అది అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి ముందు నేను అప్పుడు జాయిన్ అయినప్పుడు 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కణిత విశ్వనాథం గారు, కృష్ణదాస్ గారు వీళ్ళంతా కలిసి అప్పుడు గట్టిగా పనిచేసాం. పార్టీని యాక్చువల్గా క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళాం. మేము 4-5 వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో అయితే మమ్మల్ని హేళన చేసేవారు. ఇదేది కొత్త పార్టీ, వైఎస్ఆర్ పార్టీయా, ఇదేది కొత్త పార్టీ అని మమ్మల్ని హేళన చేసేవారు 2012లోను. మేము క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన తర్వాత ఇలాంటి దుర్మార్గుడైనటువంటి ధర్మాన ప్రసాద్ నాడు కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ ఇక్కడ ఆక్యుపై చేసి మళ్ళీ ఆయన సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. మిగతా వాళ్ళందరూ నిర్వీర్యం చేశాడు. హనుమంత్ కిరణ్ కుమార్ అయితేనేమి, ఆ వరద కళ్యాణ్ అయితే ఈ ఊరు నుంచి అంట పెట్టేశాడు ఎక్కడికో. అలాగే దుప్పల రవీంద్ర అయినా ఒకడు ఉండేవాడు. ఆయన అందువరకు సూర్యబాబు గారికి ఈ రోజుకి ఎమ్మెల్సీ స్థాయిలో ఉండాలి, ఆయనకి ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తుంటాడు. ఇలా మేమంతా కూడా ఆ రోజుల్లో ధనంజయ ఎంత పాపము అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు. ఎక్కడ ఆయనకి పొలిటికల్గా ఎదవనివ్వలేదు, ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తుంటాడు. ఆయనకి ఎవరికి నచ్చితే ఆయనకి లిఫ్ట్ ఇస్తాడు, నచ్చనోడికి వేయడు. మేమైతే కాళింగ సామాజిక వర్గం చెందినవాడిని కాబట్టి మేమంటే కొంచెం అసూయతో ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ వృక్షం కింద మరి ఇంకేది ఏదో అంటారు కదా, మరి వృక్షం కింద ఇంకేవి లేవనివ్వనేసి ఆ టైప్ ధర్మాన ప్రసాద్ మమ్మల్ని అన్ని విధాలుగా అవమానాలకు గురి చేస్తాడు. పొలిటికల్గా ఎదనివ్వకుండా గత 15 ఏళ్ళుగా ఇబ్బందులు పెట్టాడు. కానీ ఇక్కడ టౌన్లో చూస్తే, శ్రీకాకుళం టౌన్లో చూస్తే వెలమ సామాజిక వర్గంకి ధీటుగా కళింగ సామాజిక వర్గం ఉంది. అందులో రీసెంట్గా ఎలక్షన్కి ఒక 2-3 months వరకు కూడాను దానిటి శ్రీధర్ గారికి టికెట్ ఇస్తామని చిన్న మాటలు నడుస్తుండే. చిన్నదే కాదు సార్, దానేటి శ్రీధర్ గారికి పార్లమెంట్ టికెట్ ఆయన ముందు నుంచే బయటపడ్డాడు. నేను ఆ ఖర్చులు పెట్టుకుంటాను అన్నాడు. పార్లమెంట్ టికెట్ ఇస్తానని ఆశ చూపించాడు. ఆయన చేత చాలా కార్యక్రమాలు చేయించాడు, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టించాడు. చివరి ఆఖరికి ఆయన గొంతుకు వచ్చాడు. ఆయన టికెట్ ఇవ్వకుండా అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లకుండానే ఆయన గొంతుకు వచ్చాడు. ఆయన గత 6 మాసాల నుంచి సర్వేలు వచ్చాయి, అవన్నీ కూడాను వైసీపీకి ఫేవర్గా వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా గత 3 రోజుల నుంచి టీడీపీకి ఫేవర్గా ఉంది. మ్యాక్సిమం టీడీపీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ప్రజల్లో కూడా చిన్న టాక్ ఉంది, మీ నేతల్లో కూడా ఉంది. అది పక్కాగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, లేదంటే వైసీపీకి అవకాశాలు ఉంటాయి? వైసీపీ ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడు. కూటమికి 130-140 మధ్యలో సీట్లు వస్తాయి. వైసీపీ ఇంకేం వైసీపీ ఎక్కడ ఉంది? వైసీపీకి ఎప్పుడో పతనం స్టార్ట్ అయిపోయింది. కాకపోతే వాళ్ళంతా డబ్బుతో ఏదో చేసేద్దాం, మెస్మరైజ్ చేద్దాం, వాళ్ళ డబ్బు ఉంది, ఇసుక మద్యం అన్నీ అక్రమంగా దాచుకుని డబ్బులు ఉన్నాయి, డబ్బుతో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలంతా విఘ్నులు, ప్రజలు ఆల్రెడీ ఏకపక్షం అయిపోయారు. మొన్న మీకు పోస్టల్ బ్యాలెటే దానికి ఉదాహరణ. 80-85% పోస్టల్ బ్యాలెట్ కూటమికి పడుతుంటే ఇంకా వైసీపీ గెలుపు ఎక్కడిది? అలా గెలుపు కాదు కదా, వాళ్ళ డిపాజిట్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో రావు. ధర్మాన ప్రసాదరావు భారీ తేడాతో ఓడిపోతాడు. ఈ ప్రాంత ప్రజలైతే ధర్మాన ప్రసాదరావు మీద ఎటువంటి మంచి అభిప్రాయం ఎవరికీ లేదు. నాయకులు ప్రజల్లో ఎలాగూ లేదు. సెకండ్ క్యాడర్ కూడా లేదు. మొన్న వరంగారి ఫ్యామిలీ చూడండి, అంత విధేయులుగా ఉన్న ఫ్యామిలీ బయటకు వచ్చిందంటే మీకెంత వాళ్ళకి ఇబ్బందులు గురి కాకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అటువైపు చూస్తే కలగసీను శ్రీనివాస్ యాదవ్ పెదపాడు కొంచెం ఒక 500 నుంచి 1000 ఓట్ల మధ్యలోన చేయగలిగిన వ్యక్తి వచ్చేసాడు. మరి నేను ఈ మధ్యకాలంలో మత్స్యకారులతో నాకున్నటువంటి స్నేహభావం వల్ల ఆ బుర్రా సత్యబాబు అంటే మైలిపల్లి మహాలక్ష్మి అంటే వీళ్ళందరినీ పార్టీలో చేర్చేసాం. కాబట్టి భారీ మెజారిటీ వస్తుంది గోండశంకర్ గారు. కానీ నేను మీరు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు. బీజేపీ అయితే ఇచ్చాపురం నుంచి అంటే ఇటు
ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ వరకు మొత్తం మీ కూటమి అభ్యర్థులు ఉన్నారు. రేపొద్దున్న టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నా దగ్గరలో ఉండే మీరు అవి క్లియర్ చేయగలరా? 100% చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి వ్యక్తి. వారికి అండగా నరేంద్ర మోదీ గారు ఉంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్. నరేంద్ర మోదీ గారు కూడా ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఈయన చేసినటువంటి ఈ లోపాలన్నీ కూడా నెరవేరుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ. అంటారా? ఆయన నిజాయితీపరుడు. మీరు ఆయన సీఎంగా కొనసాగినప్పుడు ఎక్కడ మచ్చలేని మనిషి మీరు చూసే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడ మచ్చలేదు ఆయనకి. సో నిజాయితీపరుడని నేను నమ్ముతాను. ఆయన ఇదే పార్టీలోకి చేరారు. మళ్ళీ ఈరోజు రాజంపేట నుంచి పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. మేమైతే మరి సెంట్రల్ మంత్రి అవుతారని ఆశగా ఉన్నది. ఇక్కడ చూస్తే 2014లో మనకి టీడీపీ అధికారంలో ఉంది. స్టేట్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ మీరు టీడీపీని కూడా విడిచిపెట్టి నెక్స్ట్ సమైక్యాంధ్ర పార్టీ నుంచి డైరెక్టర్గా వైసీపీకి వెళ్ళారు. ఆ వైసీపీ నుంచి మీకు పిలుపు వచ్చిందా, లేదంటే ఆ యొక్క పార్టీ యొక్క నిబంధనలు తర్వాత కార్యాచరణ నచ్చి ముందు అటువైపు వెళ్ళారు? ఏం లేదు ఏమి నచ్చడం ఏట్లేదు. 2014 ఎలక్షన్స్ తర్వాత నేను 2 నుంచి 3 ఏళ్ళు సైలెంట్గానే ఉన్నాను. ధర్మాన ప్రసాదరావు గారు నాకు పలు మందితో నాకు కబురు పెట్టి వాళ్ళ అంచెలతో పంపించి మాట్లాడి నేనున్నాను, నేను చూసుకుంటాను, రాజారావు రమ్మను, ఈ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అయితే ఏదో మంచి పొజిషన్లో కూర్చోబెడతానని అలాగా వాగ్దానాలు చేసి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు 2019 ఎలక్షన్స్ ముందుగానే ఆయన మాయ మాటలకు నమ్మి ఆయన పార్టీలో చేరాను. చేరిన తర్వాత ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాను నా సొంత ఖర్చులతో. గెలిచిన తర్వాత కూడా ఆయన గౌరవం పెంచే విధంగా రకరకాలుగా హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్, మీటింగ్స్ కండక్ట్ చేసి ఆయన గౌరవం తగ్గకుండా ఆ విధంగా పార్టీ తాలూకా ఇవి గొప్పగా ప్రచారం చేశాను. కానీ ఎక్కడ కూడా మాకు తగింది గౌరవం ఏమిటంటే పొలిటికల్గా నాకు అయిపోవలేదు. అలాగే మా ప్రాంత సమస్యలను నేను చెప్పినా పట్టించుకోలేదు. సో ఇవన్నీ ఉంటాయి సార్. అయితే ఈ 5 ఏళ్ళలో కూడాను ధర్మాన గారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే డైరెక్ట్ సామాన్య ప్రజలు వెళ్ళలేరు, మధ్యలో ఎవరో వారధిగా ఉండాలి అని చిన్న టాక్ ఉంది. అది నిజమే అంటారా? వాస్తవమే. అది సామాన్య ప్రజలు ఎవరికి ఆయన ఎంటర్టైన్ చేయలేదు. గత 5 ఏళ్ళుగా చేయలేదు. ఆ క్వార్టరీలో ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు, 10 మంది ఉన్నారు ఆ క్వార్టరీలో, దళారుల టైపు. వాళ్ళనే నమ్ముతాడు. వాళ్ళ త్రూ వెళ్తే ఏవో పనులు అవుతాయి అన్నారు. కానీ నాకైతే తెలియదు ఆ విషయం కూడా. నా సమక్షంలో ఎప్పుడు జరగలేదు. నేను ఎప్పుడు వెళ్ళాలన్నా డైరెక్ట్ ధర్మాన ప్రసాదరావు ఛాంబర్కి వెళ్ళేవారు. నాకు ఎవరు ఏం లేదు. కాకపోతే నేను ఎప్పుడు నా ప్రాంత సమస్యల కోసం నేను చెప్పినా నా మాట ఎవరు వింటారు, మనకెవరు మన మాట చెల్లడం లేదు, మరి నేను ఎందుకు పనికిరాను అన్న ధోరణిలోనే మాట్లాడేవాడు ఎప్పుడు కూడాను. మరి ఆ టైంలో నేను ఎందుకు పనికిరాను, నా మాట చెల్లడం లేదు అన్నటువంటి ఈ పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేస్తే ఈయన మాట చెల్లుతుందా, ఈయన పనికొస్తాడా? గమనించాలి ప్రజలందరూ కూడా. ఇది రాజకీయ నాయకుడికి తేడా ఏం చెప్పారు? నాయకుడు అంటే కమిట్మెంట్తో ఉన్నవాడు. రాజకీయ నాయకుడు వ్యాసాలు వేస్తుంటాడు. రాజకీయ నాయకుడు ధర్మాన ప్రసాద్ రాజకీయ నాయకుడు, రాజకీయం చేస్తాడు. రాజకీయ నాయకుడు ఎలా చేస్తాడంటే, నేను ఆయనతో మాట్లాడేటప్పుడు ఈయన ఒక్కడే నాతో ఇలాగ ఉంటున్నాడా అనిపిస్తుంది అనమాట. దగ్గరగా బెస్ట్ ఫ్రెండ్ లాగా. కానీ అందరితోనే అలాగే ఉంటాడు ధర్మాన ప్రసాద్. కానీ 2వ షేడ్ ఉంటుంది ఆయనకి. అది రాజకీయ నాయకుడు. నాయకుడు అంటే నరేంద్ర మోదీ గారు తీసుకోండి, నాయకుడు అది. అలా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉండాలి. అలాంటి నాయకులు ఎంతోమంది బీజేపీలో ఉన్నారు.